ఈరోజు రెసిపీ పచ్చి కొబ్బరితోని కొబ్బరిపప్పు. ఈ పచ్చి కొబ్బరితోని పెసరపప్పుతోని కొబ్బరిపప్పు ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ కొబ్బరిపప్పు పెసరపప్పుతోని కొబ్బరిపప్పు ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా ఈజీ రెసిపీ. మనము పచ్చి కొబ్బరి మనకు అవైలబుల్గా ఉందనుకోండి, మనము ఎట్లనైనా కానీ ఈ కొబ్బరిపప్పుని చేసుకోవచ్చు. అంటే కూరగాయలు లేవు అవి ఇవి అని కాకుండా కొబ్బరి కూడా తినాలనే ఉద్దేశంతో కొబ్బరిపప్పు చేస్తున్నాను. ఈ కొబ్బరిపప్పు ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికి కావలసినవి కొద్దిగా ధనియాల పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చి కొబ్బరిని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పెసరపప్పు ఉడకబెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు, ఇంకా కొంచెము కొత్తిమీర, ఉప్పు అవన్నీ కావాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో ఈ పప్పుకు తగ్గంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వాలి. కొద్దిగా వేడైనటువంటి ఆయిల్లో తగినంత ఒక పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఇంకా దీనికి పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో మనము కొద్దిగా కరివేపాకు, ఈ తాలింపులో కొన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఈ తాలింపు వేగే వరకు కొద్దిగా కలుపుకొని దీంట్లోనే మనం ఇప్పుడు వెండిన మిర్చీలు వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. కొద్దిగా వేగాల ఈ పచ్చిమిర్చి వేగితే ఏమవుతుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నూనెలో వేగిన పచ్చిమిర్చి మనము అన్నంలో పప్పు వేసుకొని తిన్నప్పుడు కూడా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఈ ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిగడ్డలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యేటట్టు వేయించొద్దు, టేస్ట్ బాగుండదు. గోల్డెన్ బ్రౌన్ అయిపోతే కొంచెం క్రంచీగా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా అవ్వగానే దీంట్లో ఉడకబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. కొంచెము ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుతున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన పెసరపప్పు దీంట్లో వేసేసుకోవాలా. ఈ పప్పును ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఈ పప్పు, ఈ పచ్చిమిరపకాయలు కొంచెము ఒక 2 నిమిషాల పాటు కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనము ఈ కుక్కర్లో మనం పప్పు ఉడికించుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా అన్ని వాటర్ వేసి ఆ కుక్కర్ కడుక్కొని దీంట్లో పప్పులా కలుపుకోవాలి. ఈ పప్పును కొంచెం పలచగా చేసుకోవాలి, అడగంటకుండా చూసుకోవాలి. ఒక 2 నిమిషాలు పప్పు ఉడికితే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. 2 నిమిషాలు కొంచెం ఒక ఉడికిన పప్పులా కొద్దిగంత ధనియాల పొడి, తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని ఈ పప్పుని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని దీంట్లో మనము ఈ పచ్చి కొబ్బరి స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ స్మూత్గా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఈ ఉడుకుతున్న పప్పులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు వీడియోని ముందుగానే చూడవచ్చు. ఇప్పుడు ఇది రోటీలోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఫస్టే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు నా వీడియో ఫస్టే చూడవచ్చు. తొందరగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు చూడొచ్చు. నా వీడియో కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉన్నది.
అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.